చూడండి లైనింగ్ చుట్టూ కూడా బ్లౌజ్ పీస్ ఈక్వల్ గా వచ్చే విధంగా వేసుకున్నాను. అంటే లైనింగ్ ని బ్లౌజ్ పీస్ మధ్యలో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకుని ఒక పినీస్ అయితే పెట్టుకున్నాను నెక్ కింద. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ఫస్ట్ నెక్ అయితే జాయింట్ చేయాలండి. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి కార్నర్ దగ్గరకు వచ్చేటప్పటికి సూది దిగి ఉండగా పాదాన్ని తేల్చి క్లాత్ జరుపుకోవాల్సి ఉంటుంది. అదే రౌండ్ నెక్ అయితే మనము మామూలుగా తిప్పేసుకుంటే సరిపోతుంది, కానీ దీనికైతే సూదిని దింపి ఈ విధంగా క్లాత్ని జరిపి అయితే స్క్వేర్ నెక్ని జాయింట్ చేసుకోవాలి. మనం నెక్ మాత్రమే ఈ విధంగా జాయింట్ చేయాలండి. తర్వాత పైన వైపు బ్లౌజ్ పీస్ వచ్చేలాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ వచ్చేసి కాటనే కాబట్టి అది మామూలుగానే ఉంటుంది. ఈ బ్లౌజ్ పీస్ సిల్క్ కాబట్టి మనకి పైన వైపున ఉంటే సదురుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అంటే చూడండి కొద్దిగా జారిపోయినట్టు కనిపించినా అలాగే లైనింగ్తో సమానంగా లేకపోయినా ఈ విధంగా సరి చేసుకుంటూ కుట్టు వేయడానికి బాగుంటుంది. కాబట్టి మనము బ్లౌజ్ పీసు పైన ఉండగానే చుట్టూ కుట్లు వేసుకుంటే మంచిది. మనం ఇలా సదురుకుంటే మంచిదండి. ఇలా సదురుకోవాలి. అప్పుడే మనకి లైనింగ్ ఈ బ్లౌజ్ పీసు అతుక్కున్నట్టుగా నీట్గా వస్తాయి. చూసారా, నేను సదురుతే వేస్తున్నాను. అలాగని మరీ ఎక్కువగా సాగదీసేయకుండా ఎక్కడ ఉగ్గులు హెచ్చు తగ్గులు ఏమీ రాకుండా నీట్గా ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్కి అయితే జాయింట్ చేయాలి. మనం బ్యాక్ పార్ట్ నీట్గా జాయింట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ లుక్ నీట్గా కనపడుతుందండి. అలా